This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ 2026 ఇయర్కి సంబంధించి మన ఇండియన్ రైల్వేస్లో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి మరో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో పోస్ట్ నేమ్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్ ఉంటుంది. వీటికి సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 60,000 జీతం పొందొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మన సొంత రాష్ట్రంలోనే రైల్వే స్టేషన్స్లోనే పోస్టింగ్ పొందొచ్చు. బెస్ట్ రైల్వే జాబ్స్ కాబట్టి చూసి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు తెలంగాణలో 15,982 అంగన్వాడీ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ సొంత ఊర్లోనే పోస్టింగ్ పొందవచ్చు కాబట్టి అర్హత ఉంటే మాత్రం వీటికి అస్సలు మిస్ చేసుకోకండి. ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా, ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూలై 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మినిమం 20 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 33 ఇయర్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు కేటగిరీని బట్టి ఏజ్లో మీకు రిలాక్సేషన్ కూడా కల్పిస్తుంటారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్కి సెలెక్ట్ అయితే 7th CPC మన ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 6 ప్రకారం మీకు బేసిక్ పేనే 35,400 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్లో పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఇన్ హ్యాండ్ శాలరీ 60,000 శాలరీ పొందొచ్చు. కాబట్టి అర్హత ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. బెస్ట్ రైల్వే జాబ్స్ అని చెప్తాను. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ అయితే టోటల్ 119 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. 119 వేకెన్సీస్కి మీకు రిక్రూట్మెంట్ చేయడానికి వీళ్ళు ప్రజెంట్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా మీకు ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. మీరు ఏ డిసిప్లిన్లో డిగ్రీ పూర్తి చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అంటే మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ ఏదో ఒక రకమైన డిగ్రీ ఉంటే చాలు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. మీకు ఎలాంటి టైపింగ్ టెస్ట్ అలాంటిది ఏమీ అవసరం లేదు. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీకు డిగ్రీ అర్హత లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అప్లికబుల్ ఉంటే దాని తర్వాత DV కండక్ట్ చేసి మీకు మెడికల్ ఎగ్జామినేషన్తో ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మీకు ప్రజెంట్ ఏంటంటే ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అండ్ మీకు డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అనేది 27th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు 27th రోజు రిలీజ్ అవుతుంది. అప్లికేషన్ మాత్రం మీకు 15th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 14th ఆగస్ట్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. మీకు అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చినాక మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ, డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ కానీ, రైల్వే జాబ్ అని చెప్పి ఏదో ఒకటి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి ఖచ్చితంగా డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే నేను రఫ్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ RRB అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. rrb.gov.in మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోతే, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. లాస్ట్కి సబ్మిట్ చేసాక మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి వస్తుందా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. rrbapply.gov.in అని చెప్పి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవాలి.
సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 15th జూలై నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 14th ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఎవరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. మీకు 15th జూలై నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.